మరి ఏరి కోరి ఇన్ని కులస్తుల ఇండ్లల్లా మరి ఆ తల్లికి జాంబవంతులవాడ మాదిగవాడ నచ్చి లందగోళములకు పోయినటువంటి ఆ తల్లి ఇంటిలోనే మాదిగ వారి ఇంటిలోనే అర్జన్స్ ఇంటిలోనే ఎస్సీ వాళ్ళ ఇంటిలోనే మరి రాకేష్ బోనం అని పురుడు పోసుకున్న మరి ఇవాళ ఎవరింట్లో ఉన్నాము, ఏ కులస్తుల ఇంట్లో ఉన్నామంటే ఎరకల సాన్ని అమ్మవారు ఎరకల సాని ఎరక చెప్పుతా అని చెప్పుకుంటా గుమ్మ గుమ్మాని తిరిగిన జోగురాలెల్లమ్మ ఎరకల సానిగా ఉన్నది. అప్పటి నుంచి ఒక ఎరకల కులం అనేది ఒకటి ఉన్నది. అలాగా మరి ఎరకలమ్మ అవతారంలో జోగురాల అవతారంలో అమ్మవారిని కళ్యాణం చేసుకున్న అంజనమ్మ ఇక్కడ ఉన్నది. అంజనమ్మ బోనం మరి అంజనమ్మ అంటా ఉంటే అంజలీదేవి గుర్తుకొస్తుంది. ఆమెనే ఆంజనేయ స్వామి తల్లి పేరు అన్నమాట. అలా కాబట్టి ఇటు మా బిడ్డ కావచ్చు చెప్తున్నా, ఎందుకంటే గురువు అన్నప్పటికీ గురు స్థానంలో ఉన్నప్పటికీ ఒక తల్లి స్థానంలో, ఒక అన్న స్థానంలో, ఒక తండ్రి స్థానంలో మనం ఉంటాం. కాబట్టి బిడ్డ అయినా అక్క అయినా చెల్లి అయినా అన్ని అవతారాలలో ఆమె మాకు కడుపులో పుట్టినటువంటి బిడ్డతో సమానం. తనను మేము చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది. గురు స్థానంలో మమ్మల్ని కూడా రాగానే ఏ ఒకటి తక్కువ లేకుండా మా పొట్ట, మా మంచి చెడు స్నానాల కానీ ప్రతి ఒక్కటి ఆమె ఎంత పరిశుభ్రంగా మమ్మల్ని మంచి చూసుకొని మమ్మల్ని ఊరికి తుమ్మలపల్లి అనే ఊరు గ్రామంలో చాలా అద్భుతంగా పేరు తెచ్చింది. మేము కూడా ఆమెకి ఇక్కడికి వచ్చి పండుగ చాలా పేరు కూడా తేవడం జరిగింది. ఎంత చక్కగా పెట్టుకుంటుందంటే మరి నేను ఎక్కడ చూడని విధంగా ఇక్కడ అమ్మవార్లు కూడా ముగ్గురు ఉన్నారు. ఇక్కడ అయ్యగారు శంకరుడు, అలాగే రేణుకాదేవి, మల్లన్న, ఇక ఫొటోస్, ఇది బాండవ అమ్మవారిది దొంతి. అలాగే ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకుందో చూడండి. అలా పెద్ద విగ్రహం మొయ్యాలంటే కూడా చాలా శక్తి కావాలా. చాలా శక్తి ఉంది అంజనమ్మ కాడ. ఆ శక్తి అసలు బోనం ఎత్తుకొని ఆడిందంటే కాళ్ళ గజ్జలు కట్టుకొని భూమి అదురుతుంది. అటువంటి అంజనం ఇంట్లో మనం ఉన్నాం. సాక్షాత్ శివుడైతే నేనే ఇక్కడ ఉన్నాను నిలబడ్డాడు జంగమయ్య, ఆ జంగమేశ్వర స్వామి. అలాగే ఇక్కడ శివపార్వతులు, మల్లన్న, అలాగే ఎల్లమ్మ. అలా ఇక్కడ అమ్మవారు వేప చెట్టుకు మొలిసినటువంటి అమ్మవారి రూపము ఇందులో పెట్టుకుంది కంచుట్లో. చాలా అద్భుతమైనటువంటి మరి అంజనమ్మ సత్యం కూడా చాలా ఉంది. మరి ఇక్కడ చుట్టుప్రక్కన వాళ్ళు మా దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ చుట్టుప్రక్కన అంటే ఇక్కడ మహబూబ్ నగర్ దాకా, శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్, హైదరాబాద్ దాకా ఎవరైతే ఉన్నారో ఆమెను ఇష్టపడేవాళ్ళు, ఆమె లోపల ఉన్న అమ్మని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. మీరు దర్శించుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా అడుక్కోవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరూ ఒక దగ్గరికి రావాలని కూడా కోరుకోవడం